ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. బుజ్జమ్మ, వల్లి, నర్మద, ప్రేమ నలుగురు కిడ్నాప్ అయిన శోభ గురించి వెతుకుతూ ఉంటారు. కానీ వెతికినా కూడా శోభ దొరకదు. అప్పుడు ప్రేమ అప్సెట్ అయ్యి ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. బుజ్జమ్మ, వల్లి, నర్మద వచ్చి ప్రేమని ఓదార్స్తారు. ప్రేమ ఎలాగైనా మనం పట్టుకుందాం శోభననేసి అంటారు. అప్పుడు ప్రేమ ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడే ధీరజ్ని విడిపించాలి, కోర్టుకు వెళ్తున్న తర్వాత మనం ఏం చేయలేము, శిక్ష పడుతుంది ధీరజ్కి, ధీరజ్ని ఎలాగైనా కాపాడాలి, ధీరజ్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయలేదు అని మనం నిరూపించాలి అనేసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ ఎలాగైనా అయినా ఇప్పుడు ఛాన్స్ లేదక్క నర్మదక్క, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ కిడ్నాపర్స్ చూసేసాము, వాళ్ళు మనని చూసేశారు, చూసి వాళ్ళు ఆ అమ్మాయి ఉన్న ప్లేస్ని కూడా చేంజ్ చేసినాలే, వాళ్ళు మనకు దొరకకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు కదక్క అనేసి బాధపడుతూ ఉంటుంది. ఇక మనం ఏం చేయలేము అనేసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఇప్పుడే కిడ్నాపర్స్ ఆ అమ్మాయిని అక్కడి నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేయరు, ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం అయింది కాబట్టి అందరూ కనిపిస్తూ ఉంటారు, అదే నైట్ అయితే ఎవరు కనిపించరు, అప్పుడే షిఫ్ట్ చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు ఎలాగైనా వాళ్ళు ఆ రూమ్లోనే ఆ అమ్మాయిని బంధించిన దగ్గర ఈ ఊర్లోనే ఉండుంటారు, మనం ఇల్లు వెతికి చూద్దామనేసి వాళ్ళే అంటుంది. అప్పుడు నర్మద ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా అనేసి అంటుంది. సక్సెస్ అవుతుందని వాళ్ళి బుజ్జమ్మ అంటారు. అప్పుడు ఎలా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మరి ఇల్లు ఎలా తిరగాలనుకుంటారో. అప్పుడు బుజ్జమ్మ పాలేద్దామంటుంది. నర్మద ఇది మధ్యాహ్నం పాలేస్తే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు అనేసి అంటుంది. వాళ్ళు ఏమో పేపర్ ఇద్దామంటుంది. అప్పుడు ప్రేమ వచ్చి ఈ మధ్యాహ్నం పేపర్ వేయరు, పొద్దున్నే వేస్తారనేసి అంటుంది. అప్పుడు వాళ్ళు నాకు ఒక ఐడియా వచ్చింది, జనాభా లెక్కల్లాగా మనం వెళ్ళి అందరినీ అడిగిద్దాం, జనాభా లెక్కలు అడిగి అంతే, అట్లనే వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉన్నారని చూసి వాళ్ళ ఇంట్లో కిడ్నాప్ అయిన అమ్మాయి ఉందా అనేసి చూద్దామనేసి అనుకుంటారు. అప్పుడు నలుగురు కలిసి గెటప్ చేంజ్ చేసుకొని బుక్స్ పట్టుకొని ఇల్లు తిరిగి మీ ఇంట్లో ఎవరు ఉన్నారనేసి మాట్లాడుతూ వస్తారు. వచ్చిన తర్వాత ఒక దగ్గరికి వచ్చేసరికి జనాభా లెక్క రియల్ జనాభా లెక్కల వాళ్ళు వచ్చేసి వీళ్ళని చూస్తారు, ఏంటి మీరేంటి ఇక్కడ ఉన్నారు అనేసరికి మేము జనాభా లెక్కలు రాయడానికి వచ్చామనేసి బుజ్జమ్మ వాళ్ళు అంటారు. అప్పుడు రియల్ జనాభా లెక్కల వాళ్ళు మేమే రియల్ జనాభా లెక్కలు, మీరు ఎందుకు అలా వస్తున్నారు అనేసి అంటుంది. అప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే గారు చెప్పారు మాకు జనాభా లెక్కలు రాయమని అనేసి అంటుంది. అప్పుడు రియల్ జనాభా లెక్కల వాళ్ళు ఆ ఎమ్మెల్యే ఎప్పుడో చనిపోయారు మీకు తెలీదా అనేసి అంటుంది. అప్పుడు ఈ రియల్ జనాభా వాళ్ళు నర్మదా వాళ్ళని అంటే మీరు ఇంట్లో దొంగలు పడుతున్నట్టున్నారు, ఆ దొంగలే మీరా అనేసి వాళ్ళని తరిమి కొడతారు. అప్పుడు ప్రేమ నర్మదా వాళ్ళ బుజ్జమ్మ ఒక దగ్గర దాచుకుంటారు. దాచుకున్న తర్వాత నర్మదా నువ్వు చెప్పిన ఐడియా ఎలా ఉంది, వాళ్ళ అక్క చెత్తలా ఉంది అనేసి అంటుంది. తర్వాత నలుగురు ఒక దగ్గరికి వచ్చి నిలబడతారు చెట్టు దగ్గర. అప్పుడు ఒక ఫుడ్ డెలివరీ అబ్బాయి వచ్చి ఇక్కడ ఫుడ్ మీదేనా అండి అనేసి వాళ్ళని అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళు ఆ ఫుడ్ నాకే కావాలి, ఆకలిగా ఉంది అనేసి తీసుకుంటుంది. అప్పుడు ప్రేమ వద్దండి మాకు కాదండి అనేసి ఆ అబ్బాయికి ఇస్తుంది, ఫుడ్ డెలివరీ అబ్బాయికి. తర్వాత ప్రేమ అడ్రస్ లేదా అండి ఫుడ్ డెలివరీ మీద, మాదా అని అడుగుతున్నారు మీరు అనేసరికి ఆ ఫుడ్ డెలివరీ అబ్బాయి అడ్రస్ పెట్టలేదమ్మా, లొకేషన్ పెట్టారు, లొకేషన్ పెడితే నేను ఫుడ్ ఇక్కడ తీసుకొచ్చాను, ఎవరో మరి నాకు తెలియదు అనేసి అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి లొకేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అంతలోనే వాళ్ళి నాకు ఒక ఐడియా వచ్చింది, ఈ ఫుడ్ డెలివరీ అబ్బాయి ఎలాగైనా ఆ కిడ్నాప్ చేసిన అబ్బాయే ఫుడ్ డెలివరీ చేసి ఉంటాడు, మనం నాకు ఆకలైనట్టు వాళ్ళకు కూడా ఆకలి అవుతున్నట్టుంది, ఎలాగైనా వాళ్ళు మాత్రం ఈ ఫుడ్ డెలివరీ అబ్బాయి కాడికి వస్తారు, మనం ఫాలో అవుదామని అంటుంది. అప్పుడు నర్మదా బుజ్జమ్మ ప్రేమ నమ్మరు, ఇంతసేపే నువ్వు జనాభా లెక్కలు అనేసి ఫ్లాప్ చేసావు, ఇది ఫ్లాపే అవుతుంది అనేసి వెళ్తారు. వెళ్తుంటే వాళ్ళి చూడండి ఆ ఫుడ్ డెలివరీ ఆ అబ్బాయి దగ్గరికి ఇంకొక అబ్బాయి వచ్చాడు, వాడేనా చూడండి అనేసరికి నర్మద చూసి ప్రేమ చూసి అలాగే బుజ్జమ్మ చూసి వాడే కిడ్నాప్ చేసింది శోభని అనేసి అంటారు. నలుగురు కలిసి ఆగురా అనేసి ఆ కిడ్నాప్ అయిన అబ్బాయి దగ్గరికి వచ్చి చితక బాదుతారు. చితక బాది ఆ అమ్మాయి ఎక్కడుంది అనేసి తీసుకెళ్తారు. శోభని కిడ్నాప్ అయిన ఇద్దరు అబ్బాయిలని బుజ్జమ్మ నర్మద ప్రేమ ఆ స్టేషన్కి తీసుకెళ్తారు. స్టేషన్కి తీసుకెళ్లేసరికి ధీరజ్ వాళ్ళని చూసి షాక్ అయిపోతాడు. అప్పుడు బుజ్జమ్మ ఎస్ఐ గారు మా అబ్బాయి తప్పు చేయలేదంటే మీరు విన్నారా, మీకు వినండి, శోభ మాటల్లోనే వినండి, ఎలా జరిగిందో చెప్పమ్మా అనేసి శోభని అడుగుతుంది బుజ్జమ్మ. అప్పుడు శోభ నేను కార్ని బుక్ చేసుకున్నానండి, ధీరజ్ అన్నే వచ్చి నన్ను ఎక్కించుకున్నాడు, మధ్యలో మా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు
ఎగరెక్కారు. కానీ వీళ్ళిద్దరూ నాతో మంచిగా ప్రవర్తించకపోయేసరికి ధీరజ్ అన్నకు అనుమానం వచ్చి వాళ్ళిద్దరిని దించేసి నన్ను మా ఇంటి దగ్గర దించాడు. నేను కొంచెం దూరం ఇల్లు ఉందనంగా దిగి వెళ్తుంటే వీళ్ళిద్దరు వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు. ధీరజ్ అన్న మంచివాడు, నన్ను కాపాడాడు, కానీ నాకేం చెడు చేయలేదనేసి చెప్తుంది. అప్పుడు రామరాజు శోభ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి మా బాబు ఎలాంటి తప్పు చేయలేదంటే మీరు విన్నారా? మా ధీరజ్ ఎంత మంచి మనిషో మీకు తెలియదు, నాకు తెలుసు, నా పిల్లలు నేను మంచిగా పెంచాలనేసి అంటాడు. అప్పుడు శోభ వాళ్ళ నాన్న అదే నా బిడ్డ కొంచెం కనిపించకపోయేసరికి నాకు టెన్షన్ అయ్యి నేను కేసు పెట్టానండి అనేసి అంటాడు. అప్పుడు రామరాజు నేను కూడా పిల్లల్ని బాగా పెంచుతానండి, వాళ్ళకు మంచి చెడులు అన్నీ చెప్పి నేర్పిస్తానండి చిన్నప్పటి నుంచే, వాళ్ళు నా పిల్లలు, వాళ్ళు ఎప్పుడైనా తప్పు చేయరండి అనేసి చెప్తాడు. తర్వాత ఎస్ఐ గారితో అంటాడు రామరాజు గారు, నేను చెప్పాను కాదండి మా ధీరజ్ ఎలాంటి తప్పు చేయలేదని, అయినా మీరు వినకుండా మా వాడిని సెల్లో వేశారు అనేసి అంటాడు. తర్వాత బుజ్జమ్మ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ధీరజ్ని విడిపించమని రామరాజు అంటాడు. అప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్తో డోర్ తీయమని చెప్తాడు. ధీరజ్ రాగానే ప్రేమ వెళ్ళి ధీరజ్ అనేసి హగ్ చేసుకుంటుంది. అప్పుడు ధీరజ్ చాలా హ్యాపీగా ఉంటాడు, ప్రేమ కూడా హ్యాపీగా ఉంటుంది.